ఊపిరినేదయా కరరగలాయుసయా ఈ జీవితానికి నీవే చాలు ఈ లోకంలో జీవించదని నీ కొరకే దేవా నీ కొరకే దేవా తల్లిదండ్రులు బంధువులు నన్ను విడిచిపోయినా ఇరువని నాకు వదనమిచ్చావు నా తల్లిదండ్రులు బంధువులు నన్ను విడిచిపోయినా ఇరువని నాకు వదనమిచ్చావు ఎంత లోతైనది నీ ప్రేమ నిన్ను విడిచినే బ్రతకలేను ఎంతో లోతైనది నీ ప్రేమ నిన్ను విడిచినే బ్రతకలేను ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా అరచేతిలోనే నన్ను చుట్టుకుంటివే నీ కంటి పాపలా నన్ను కాయిచుంటివే నీ అరచేతిలోనే నన్ను చుట్టుకుంటివే నీ కంటి పాపలా నన్ను కాయిచుంటివే నీ దృష్టిలో నేను నానా ఇలాలోనే జడియను నా ప్రేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు నీవేనా ప్రాణ ప్రియుడు జీవించదను నీ కొరకే దేవా నీ కొరకే నీ కొరకే జీవించదను నీ కొరకే దేవా పుట్టుక తేదీ తిరిగి నామకరణం రెండున్నాయి కదా. నామకరణం పేరు పెట్టాలి, పుట్టిన రోజు
అవసరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. తిరిగి లూకా సువార్త 1వ అధ్యాయము 36, 46, 63, 64 చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. చేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. లూకా సువార్త 1వ అధ్యాయం 63వ అధ్యాయం వచ్చిన 64 వచ్చిన చదువుకుందాం. అక్కడ ఎలిజబెతు జకర్యాలకు కుమారుడు యోహాను అనుగ్రహించినప్పుడు ఆయన పేరు పెట్టారు. అక్కడ జకర్యా కొన్ని దినాలు మాటలు లేవు. ఎప్పుడైతే యోహాను పేరు పెట్టారో ఆ దినం ఆయన 4 సడలి దేవుడిని స్తుతించదని అక్కడ రాశారు. చిన్న ప్రార్థన. ప్రేమమయుడా నీ పాదాలకు స్తోత్రాలు. మనోడు సన్నిధి రిబ్కాను ప్రేమించి కుమార్తెనిచ్చారు. మీకు వందనాలు. సంవత్సరం అంతా కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారం దయా కిరీటం మా మీద ఉంచి కాపాడారు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా నూతన సంవత్సరం నుండి దయా కిరీటం మా మీద ఉంచి కాపాడారు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. పాస్టర్ గారిని, అమ్మగారిని దీవించండి. ఏదేమైనా ఈ కూడిక ద్వారా ఆత్మీయంగా బలపడినట్లు మాకు సహాయం చేయమని, తెలిసిన వాడిని నిలిచి ఉండగా మీరే కనబడి, మీరే మాట్లాడి, మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలారా, 2 వచనాలు మనం చదువుకున్నాం. ఆదికాండంలో ఎనోష్ పుట్టినప్పుడు వారి గృహంలో ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన మనకు లేక సన్నీ రేపుగా కుటుంబానికి ఇప్పటిదాకా మనము కొరత కలిగి ఉన్నామేమో, ప్రార్థన కొరత. ఎనోష్ పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఆలోచించాలి. నేను ఇప్పుడు మనందరికీ కూడా దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్న మన కుటుంబాల్లో ఇంతవరకు దాకా ప్రార్థన లేక ఉండవచ్చు. చాలామంది గృహాల్లో ప్రార్థన లేని వారుగా ఉంటూ ఉన్నారు. నమ్ముకున్నారు కాదంటలేదు. నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాల్లో ప్రార్థన ఎంతైనా అవసరం. రెండవదిగా మనం చదువుకున్నాం, యోహాను పుట్టినప్పుడు యోహాను పేరు పెట్టారు. పేరు పెట్టబడి యోహాను అని ఎప్పుడైతే జకర్యా చెప్పాడో వెంటనే మూగవాడుగా ఉన్నటువంటి జకర్యా నోరు తెరిచి దేవుని స్తుతించాడు. 2 చాలా అవసరం క్రైస్తవులు. దేవుని నమ్ముకున్న వారికి, వారి కుటుంబాల్లో. ఇప్పుడు వాస్తవంగా రిబ్కాను సన్నిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి దేవుని స్తుతించాలి. ఎంతోమంది ప్రపంచంలో సంతానం లేని వారు ఉన్నారు. కానీ ఈ కుటుంబంలో దేవుని స్తుతించాలి. పుట్టినప్పుడు ప్రార్థన చేయాలి, తర్వాత మనం దేవుని స్తుతించి 2 కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఉండాలి. క్రైస్తవులు అనబడినటువంటి లేక దేవుని నమ్ముకున్నటువంటి రక్షించబడిన ప్రతి కుటుంబాల్లో ఈ 2 అవసరం అండి. ఆదికాండంలో ప్రార్థన ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం 66వ పుస్తకంలో ప్రార్థన ఆమెను చెప్పారు. 22వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుకోండి. ఇప్పుడు చదవాల్సిన పని లేదు. నేను అలాగే చదువుతా ఉన్నాను. సమయం అయిపోతా ఉంది. కనీసం 1 గంట సేపు చదువుతాను నేను, కానీ చెప్పను. పాస్టర్ చెప్పిన మాటకు మేరకుండా కొద్ది నిమిషాలు 2 మాటలు చెప్పాను. ఒకటి, రక్షించబడిన వారు రక్షించబడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సన్నీ తిరిగి
రెబెకా రక్షించబడి బాప్తిసం పొందినటువంటి వారిగా ఉంటే ప్రార్థన చేయాలి. ఒకటి. రెండు, ఏం కావాలి? దేవుని స్తుతించాలి. మనకు ప్రతి దినం ప్రతి క్షణం కూడా దేవుడు చేస్తున్నటువంటి మేలులను బట్టి మనం దేవుని స్తుతించాలి. ముందున్న కాలంలో మన పాప లేక మన జీవితంలో కావలసిన సమస్తాన్ని గురించి ప్రార్థన చేయాలి. ఈ రెండు, ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. ఈ రెండెల్లో వాస్తవం ఒక రెక్క లేదనుకోండి, ఇరిగిపోయింది అనుకోండి, ఆ పక్షి ఎగరడానికి అవకాశం లేదు. అలాగే క్రైస్తవ కుటుంబాల్లో వాస్తవంగా ఈ ప్రార్థన, స్తుతి, దేవుని వాక్యం లేకపోతే మనం ఎగరలేదు. అయితే ప్రభు కోరుకుంటున్నాడు, పక్షిరాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాపి గంతులేయాలి, ఎగరాలి, అలేక పరిగెత్తాలి, సొమ్మసిల్లగా సాగిపోవాలని ప్రభు చెబుతున్నాడు. సరే, ఏదేమైనా సరే ఈ రెండు చాలా అవసరం. దాంతోపాటు వాక్యం చదవడం కూడా చాలా అవసరం అండి. చేరి వచ్చినటువంటి మనందరం ఈ మూడు ప్రతి ఒక్క క్రైస్తవునికి, నమ్మిన వారికి, నమ్మని వారికి కాదండి, నమ్మిన వారికి కూడా చేరి వచ్చి నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి నేను దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాను. ఆలోచించండి. నమ్మిన వారి కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి, వాక్యం చదవాలి. మూడవదిగా స్తుతులు చెల్లించాలి. ఆలోచించండి. ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా రక్షించబడని వారు ఉంటే ఇదిమే రక్షించబడాలి, రేపు మంది కాదు. నాకు వాస్తవంగా నేను సువార్త చెప్పాలనుకున్నాను, కానీ సమయం లేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనా కొందరు రక్షించుకోవాలన్నాడు. రెండవదిగా మా రక్త సంబంధికులు రక్షించుకోవాలి. ఇది నాకు ముఖ్య విషయం. మా రక్త సంబంధికులు ఇక్కడ అందరూ చేరి వచ్చింటారు. వారందరికీ నేను చేసే మనవి సువార్త చెప్పి ఎక్కువ చెప్పలేకపోయినా మీరందరూ ఎవరైనా ఇంకా నా రక్త సంబంధికుల్లో రక్షించబడకపోతే వారు ఇప్పుడే తెలుసుకోవాలి, నేను నరకానికి వెళ్తున్నాను, నేను ఇప్పుడే ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకుంటాను. రెబెకా, సన్నీ ఈ యొక్క కుమార్తె బర్త్డే కార్యక్రమం నన్ను ప్రభు నడిపించాడు, నేను ఈ దినం ప్రభు నమ్ముకుంటాను. నమ్ముకోకపోతే నిత్య నరకం ఉంది. ఆలోచించండి. నేను మా బంధువులందరికీ సువార్త చెప్పాలనుకుంటా, అనేక దినాలు ప్రార్థన చేస్తున్నాను. కానీ ఈ సమయాన్ని క్లుప్తంగా నేను మనవి చేసినట్టు మా రక్త సంబంధికులకు ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభు నమ్మకపోతే నమ్ముకోవాలి. సంఘ ప్రార్థన అవసరం. ఈ దినాల్లో క్రైస్తవులు భయంకర దినాలు రాబోతా ఉన్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఇంకా మరి మనకు మాట చదువుకుంటే అలాగే చదువుతా ఉన్నాను. ఆలోచించండి. దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటి రెబెకాకు, సన్నీకి ఇచ్చిన కుమార్తెను వారు ఎలాగ పెంచాలని రెండు మాటలు చెప్పి భోగిస్తానండి. ఆలోచించండి. ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం. మనం అందరం కూడా పేరును బట్టి పేరు పెట్టినప్పుడు ఏం ప్రారంభమైందో చూసాం. పరితిగా పేరు పుట్టినప్పుడు ఏం ప్రారంభమైందో చూసాం. ప్రార్థన ప్రారంభమైంది. పేరు పెట్టినప్పుడు చూసాం. దేవుని స్తుతించడం అనేది మనం చూసాం. మనమందరం స్తుతించాలి, ప్రార్థించాలని మనం నేర్చుకున్నాం. రెండవదిగా రక్షించబడని వారు రక్షించబడాలని దేవుని వాక్యం చెబుతాం. ఎందుకంటే యెషయా గ్రంథం చెబుతుంది, మనమందరం పాపులము అని చెబుతుందండి. ఆలోచించండి. పాపిష్ఠ జనమా, దోషవర్తమైన ప్రజలారా, మీకు శ్రమ అన్నాడు ప్రభు. అందుకే పాపిష్ఠ జనాన్ని పిలుస్తున్నాడు దేవుడు, పాపులను పవిత్రులుగా మార్చడానికి. రక్షించబడిన వారు ఉంటే పాపులు పవిత్రులుగా మారి వెళ్ళాలని ఇప్పుడే మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ అలాంటి వారు ఉంటే ఇప్పుడే ప్రభు నేను పాపులని ఒక మాట చెబితే పాతాళం తప్పుతుంది, పరలోకానికి వెళ్తావు, ప్రభుడిగా తీర్చబడతావు, పరిశుద్ధులుగా తీర్చబడతావు, నీతిమంతులుగా తీర్చబడతావు, పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆలోచించాలి. లేదా నిత్య నరకంలో, అగ్ని గంధములు, మండుగుండములు, అగ్ని ఆరదు, పురుగు సాగుదు, పళ్ళు కొరకు అనే స్థలంలో నీవు ఉంటావు కనుక ఇప్పుడే సమయం ఉండగానే ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ప్రభు ఆ శిలువలో పొందిన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నేను పాపం నొప్పుకొని ఇప్పుడు ఇక్కడ నుండి పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి మనం నేర్చుకుంటూ మనం వింటున్న మాటలు చాలా జాగ్రత్తగా దేవుడు చెబుతున్నాడు. మనం దేవుని పిల్ల అయిన తర్వాత లేక రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలో దేవుని గ్రంథం చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి. ప్రసంగ గ్రంథం మనం చూస్తూ ఉంటాం. ఆలోచించండి. మన జీవితంలో సుగంధం కంటే మంచి పేరు నేను ఇప్పుడు మంచి పేరు కావాలని కోరుకుంటాం. మంచి పేరు మన జీవితంలో మంచి పేరు అనేది లేదండి. బాల్యం నుండే మనం దేవునికి వ్యతిరేకమైన పాపులమని ఆదికాండం చెబుతా ఉంది.
కానీ మంచి పేరు పొందాలంటే మన ప్రభు యేసు క్రీస్తును నమ్ముకోవాలి, మన జీవితాలు మార్చబడాలి. అప్పుడే మనం మంచి పేరు పొందగలం. చాలా మంది మంచి పేరు మంచి పేరు ఉంది, చాలా మంది మంచి పేరు పొందారు. ఎవరు? యేసును నమ్ముకున్న తర్వాత మంచి పేరు మరి దేవుడు పెడతా ఉన్నాడు. ఆలోచించి మనం మంచి పేరు కోరుకుంటాం. మరి తెలియగా మన దేవుని సన్నిధిలో ఔషధం కంటే మంచి పేరు నమ్మని వారు ఇప్పుడే నమ్ముకోవాలని మనం చేస్తూ, మీరు కూడా నమ్మి పరిశుద్ధులుగా నీతిమంతులు తీర్చబడి ప్రభు కోసం ముందున్న కాలం జీవించాలని ప్రభు కూడా మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరి కొరకై ప్రత్యేకంగా ఇంకొకట్లు దేవుడు సహాయం చేయను గాక. మార్క్స్ వార్తలు 10వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి బిడ్డలను కౌగలించుకొని ఎత్తుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించాను. మనందరినీ కూడా, ఈ కుటుంబాన్ని కూడా, దైవజనులైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించి ప్రభుత్వం పచ్చబడను గాక. దేవుని వాక్యాన్ని దీవించను గాక. అందరికీ వందనాలు. సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలా వందనాలు. నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయం మించిపోతూ ఉన్నది కనుక నేను 2 చిన్న మాటలు గ్రీటింగ్స్ లాగా చెప్పేసి నేను ముందుకు సాగిపోతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు అనేది చాలా ప్రాముఖ్యం అండి. పేరు పెట్టడం అనేది ఎందుకు పెడతారంటే, పేరు అనేది నీ వంశావళిని తెలియపరుస్తుంది, నీవెవరో తెలియపరుస్తుంది, నీ కుటుంబం ఏంటో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గుర్తింపు అనేది తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఫలానా అనేది గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు పెట్టబడినటువంటి పేరును బట్టి. అందుకే పేరు చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు పుట్టక మునుపు జకరియా ఎలిజబెతులకు మరి ఒక కుమారుడు పుట్టారు. అయ్యగారు చెప్పారు ఇందాక. ఏం పేరు పెట్టారు? యోహాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక పేర్లకి అర్థాలు ఉన్నాయండి. యేసు ప్రభు పేరుకి యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు అంటే మహాశక్తి కలిగిన వాడు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈరోజు పాపకు కూడా మంచి పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరుకి కూడా కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు అనేది మన యొక్క కుటుంబాన్ని, మన వంశాన్ని, మన గుర్తింపును తెలియపరుస్తుంది. అదేవిధంగా పుట్టినరోజు ఈరోజు దేవుడు సంవత్సరం అంతయు ఆయన కృపను భద్రపరిచి కాచి కాపాడి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. సంవత్సరములు దేవుడిచ్చినటువంటి దయా కిరీటం. హల్లెలూయా. ఒకరోజు మనం నూతన దినాన్ని చూస్తున్నామంటే అది దేవుని కృప, దేవుడిచ్చినటువంటి కృప. దేవుడు మన కొరకు ఆ దినాన్ని చూడడానికి మనల్ని బ్రతికించినటువంటి కృప. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి అయ్యగారు చెప్పినట్లుగా సన్నీ మరి రెబెకా కుమార్తె పుట్టింది అని సంతోషించడమే కాకుండా ఆ కుమార్తె ఎవరు, ఆ కుమార్తె ఎక్కడ నుంచి వచ్చింది అనేది కూడా తెలుసుకొని ఆ కుమార్తెని ఎలా పెంచాలనేది కూడా వారు జాగ్రత్తగా మరి పెంచాలని మనవి చేస్తున్నారు. బిడ్డలు దేవుడిచ్చినటువంటి బహుమానాలు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడిచ్చినటువంటి బహుమానాలు. కనుక దేవుడు మన పిల్లల్ని మనకి ఇవ్వడం లేదు. ఎవరిని ఇస్తున్నాడండి? దేవుని పిల్లల్ని మనకిస్తున్నాడు. మనం ఎక్కడ వారము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము అంటే యాత్రకు వచ్చాము. ఇది మన దేశము కాదు, మనం మరలా తిరిగి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. తరతరములకు మన నివాస స్థలము ఎక్కడండి? పరలోకం, దేవుని దగ్గర. అంటే దేవుని కుమార్తెను సన్నీకి రెబెకాలకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా బిడ్డలు నా బిడ్డ, నా కుటుంబము, నాది అనేది నీది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను నీకు దేవుడు అప్పగించాడు. మరలా
నీవు దేవుని బిడ్డలను దేవునికి అప్పగించి తీరాల్సిందే, లేదంటే ప్రశ్నిస్తాడు ఆయన. నా బిడ్డలను ఒక నలుగురు నీకు ఇచ్చాను కదా, ముగ్గురిని ఇచ్చాను కదా, ఏమి నువ్వు ఒక్కదానివే వచ్చావు, నువ్వు ఒక్కడవే వచ్చావు, ఒక్కళ్ళనే తీసుకొచ్చావేమి, నలుగురు కుమార్తెలు కదా, ముగ్గురు కుమార్తెలు కదా, మిగతా వారిని ఏం చేశావు అని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక మరి సన్ని, రిబ్కా మరి దేవుని బిడ్డను మరి దేవాతి దేవుడు వారికి కుమార్తెగా ఇచ్చి ఉన్నాడు. మరలా ఈ లోకంలో ఏ రీతిగా పెంచి మరలా దేవునికి అప్పగించవలసి ఉన్నదో బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి ఉన్నాయి. వాక్యానుసారముగా బిడ్డను పెంచి, ప్రభువా ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ, నీ బిడ్డ నాకు ఇచ్చి ఉన్నావు, ఈ బిడ్డ ఈ లోకంలో బ్రతికినంత కాలము లేదా జీవించినంత కాలము క్షేమంగా ఉండాలి, నీ బిడ్డగా బ్రతకాలి, నీ బిడ్డగా జీవించాలి, నీ నామానికి అవమానకరంగా ఉండకూడదు, నీ నామానికి మహిమకరంగా ఉండాలి, నీ నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలి, ఈ లోకంలో నీ నామాన్ని స్తుతించే బిడ్డగా ఉండాలి, పరలోక రాజ్యంలో నీతి క్రియలు తీసుకొచ్చి నీ ఎదుట నిలబడేటువంటి బిడ్డగా ఉండాలని ఈ లోకంలో దేవుని బిడ్డగా ఆ బిడ్డను వాళ్ళు పెంచాలి. ఎంత మారం చేసినా లేదా ఎంత ప్రేమగా చూసినా ఎంత గారాబం చేసినా దేవుని బిడ్డగానే పెంచాలి వాళ్ళు. హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఆ బిడ్డని ఎలా పెంచాలి అనేది తల్లిదండ్రులుగా వారు గుర్తించి దేవుని సన్నిధికి వారు వెళుతూ వారు వాక్యానుసారంగా నడుస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా బిడ్డ కొరకు ప్రార్థిస్తూ బిడ్డను దగ్గర పెట్టుకొని తల్లి ప్రార్థిస్తూ ఆ బిడ్డకి ప్రార్థన నేర్పించి వాక్యానుసారమైన జీవితాన్ని అలవర్చి సంఘంలో ఒక కెరూబుగా నాటబడినటువంటి ఒలీవల మొక్కగా ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు అయినటువంటి మరి సన్ని, రిబ్కాలను పాపం తీసుకుని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ బిడ్డలు సన్నీని బట్టి అయ్యా, మరి అదేవిధంగా సహోదరి రిబ్కాను బట్టి వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో మరి చిన్న బిడ్డని సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అయా మరి నూతన సంవత్సరాన్ని నీ బిడ్డకి దయా కిరీటముగా మీరు ధరింపజేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతయును నీ బిడ్డ జీవితకాలం అంతయు నీ కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయంలో నా తండ్రి నీ బిడ్డకి నామకరణం చేస్తూ ఉండగా పెట్టబడుతున్నటువంటి పేరు అయా మరి తల్లిదండ్రులకు అయా ఘనత తెచ్చే బిడ్డగాను, అనేకులకు ఆశీర్వాదకరముగాను, నీ సన్నిధిలో మహిమ కలిగినటువంటి బిడ్డగా ఉండనట్లుగా నీ బిడ్డకు పేరు పెడుతూ ఉండగా నామకరణం చేస్తూ ఉండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అదేవిధంగా కేక్ కట్ చేస్తూ ఉండగా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. క్యాండిల్ ఏ రీతిగా నా తండ్రి మరి వెలుగునిస్తుందో ఈ బిడ్డ అనేకులకు వెలుగుగా, తల్లిదండ్రులకు వెలుగుగా, లోకానికి వెలుగుగా ఉండనుగాక. కేక్ కట్ చేస్తూ ఉండగా అయా కేక్ ఎంత మధురముగా ఉంటుందో అయా చిన్న బిడ్డ జీవితం కూడా మధురమైన జీవితం కలిగి తల్లిదండ్రులకు ఘనముగాను నీకు మహిమకరముగా ఉండనుగాక ప్రభా. సహాయం చేయండి. నిమ్మనైన దీవెనలతో నీ బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపగల హస్తాలకు నీ బిడ్డను అప్పగించుకుంటూ చేరొచ్చిన ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్యారలైన్ క్విన్సీ బ్యూటిఫుల్ ఉమెన్, ఒక అందమైన స్త్రీ అని అర్థం. స్ట్రాంగ్ గా, దృఢమైనటువంటి స్థితి, మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ అని అర్థం. మూడవది సాంగ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక సంతోషకరమైన పాట అని అర్థం. హల్లెలూయా. మంచి అర్థవంతమైనటువంటి పేరు పాప. కనుక ఈ చక్కని బేబీని అందరూ కూడా సంతోషంగా మీ రెండు చేతులు లేదా మీ కుడి హస్తాన్ని బేబీ వైపు చాపి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనవి చేస్తున్నాను. అందరూ మీ కుడి హస్తాన్ని చాపని ప్రార్థన చేద్దాం. క్యారలైన్ క్విన్సీ ప్రార్థిద్దాం. మీ కుడి హస్తాన్ని చాపినట్లయితే అందరూ హృదయపూర్వకంగా
ఈ చిన్న బిడ్డను తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించాల్సిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ అభిషక్తుడు అని తెలియపరిచావు, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో చిన్న బిడ్డకి క్యారోలిన్ విన్సీ అని పేరు పెడుతూ ఉండగా అయ్యా, ఈ అర్థవంతమైనటువంటి విధానం ఏ విధంగా ఈరోజు మేము తెలుసుకున్నామో, ఒక అందమైన స్త్రీగా, మరి అదేవిధంగా చక్కని బిడ్డను మీరు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. అదేవిధంగా తన జీవితంలో స్ట్రాంగ్ హార్ట్, ఒక దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి స్థిరమైన ఆలోచనలతోటి తల్లిదండ్రుల కొరకు, నీ కొరకు నీ బిడ్డ బ్రతికేటువంటి జీవితాన్ని నా తండ్రి, మరి అదేవిధంగా ఎప్పుడు కూడా తన జీవితంలో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ నేను కీర్తించే బిడ్డగుండునట్టుకు సహాయం దయచేయండి. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తను తాను కించపరుచుకుంటూ, తను తాను నిందించుకుంటూ, తను తాను అయా తక్కువగా చూసుకునే స్థితి కాకుండా, నేనొక రాజు అను క్రీస్తు కుమార్తెనని నీ బిడ్డ సంతోషంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. రాణిగా నీ బిడ్డ ఈ లోకంలో బ్రతకడానికి స్తోత్రాలు. మరి ఈ పుట్టినరోజు
ప్రారంభం నుంచి చివరి వరకు మా మధ్య మీరుండి మీ కృప చేత ఈ పుట్టినరోజు వేడుకను ఘనముగాను వచ్చిన ప్రతి బిడ్డకి సంతోషకరంగా ఈ సన్నిధి ఇక్కడ దయచేసి మీరు జరిగించిన విధానం బట్టి మేము కృపలో వర్ధిల్లుతూ తల్లిదండ్రులకు ఘనముగా నీ నామానికి మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా మనుషుల దయందును నీ దయందును వాక్యమందును ప్రార్థన ఎరుక యొక్క తల్లిదండ్రులను సహోదరులను వారి వారి కుటుంబాలను చేరొచ్చిన ప్రతి బిడ్డను బంధువులను రక్త సంబంధులను అందరినీ మీ దగ్గరస్థానికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ కోడికంతట్లో మీరు తోడుగా ఉండి మీ కృప చేత నడిపించిన విధానం బట్టి మమ్మల్ని స్తుతిస్తూ మీ నడిపించునుగాక. మీ దయగలస్థానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ చిన్న బిడ్డని మీ కృపగల హస్తాల్లో కాచి కాపాడి భద్రపరిచి అయ్యా నా తండ్రి నీ రాకడ మాకందరికి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ వచ్చినటువంటి దైవ సేవకులను అందించబడినటువంటి వర్తమానాన్ని సేవకుల యొక్క పరిచర్యను వారి కుటుంబాన్ని వచ్చినటువంటి పరిచారకులను ప్రతి బిడ్డను కూడా మీ దయగలస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ చేరిన మనకి సకల పరిశుద్ధులకు అదే విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న పరిశుద్ధులందరికీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సన్ని మరి కుటుంబానికి మరి చిన్న బిడ్డకును సదాకాలం తోడై ఉండి బిడ్డను ఆశీర్వదించి మరి ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాం. దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా తదుపరి కాలమంతయు కృపయ నిన్ను కాచునుగా గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా తదుపరి కాలమంతయు కృపయ నిన్ను కాచునుగా అనురాగమే ఆయుష్గా ఉండాలి లేకను పాపల అనురాగమే ఆయుష్గా ఉండాలి లేకను పాపల
దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. నూతన దీవెన పొందాలిలే ఎల్ల వేళలా, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి, రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని.